కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన గనుడవు, నీవే నా విభుడవు, లోకాన గనుడవు, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు, నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరిపోరు మరి ఇంకెవ్వరు, రారు సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరిపోరు మరి ఇంకెవ్వరు. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, అందరం కలిసి రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు, నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. చప్పట్లు కొట్టు దేవుని స్తుతిస్తూ పాడుతూ ఆ పాట నేర్చుకుందాం. మన యేసు రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన మనం స్తుతిద్దాం. నేనున్నా అనువాదము, ఉన్న ప్రాణున్న ఏకైక రాజువు, ఉన్న నేనున్నా అని అనువాదము, ఉన్న ప్రాణున్న ఏకైక రాజువు. అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించువాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించువాడా, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా.
రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. అందరం కలిసి రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విపుడవు, లోకాన ఘనుడవు. నీవే నా విపుడవు, లోకాన ఘనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, 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 రాజా నా రాజా యేసు రాజా. నీ కొరకే మన జీవితంలో ప్రశ్నలకు సమస్యలకు పరిష్కారం దొరకాలి అంటే తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. గర్విష్ఠుల యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించడు అనే సత్యము మర్చిపోవద్దు. అడుగుతున్న మనలో ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఉదయమే లేచినప్పుడు ప్రభువుతో కొంత సమయం గడుపుతున్నారు? ఎంతమంది దినములో దేవునితో సమయం గడిపే ప్రయత్నం చేస్తున్నారు? ఎంతమంది సాయంత్రం పడుకోబోయే ముందు దేవునితో కొంతసేపు సమయాన్ని కేటాయించి మాట్లాడుకొని సమయాన్ని దేవునికి అంకితం చేసి ప్రార్థన చేసి పడుకుంటున్నారు? దేవుడు కోరుకుంటుంది మొదటిగా తగ్గింపు, దేవుడు కోరుకుంటుంది రెండోదిగా ప్రార్థనా జీవితం, మూడోదిగా దేవుడు అంటున్నాడు ఏం చేయమంటున్నాడు? నన్ను వెతకిన ఎడల. ఏంటంట? వృత్తాంతములు 12:7, 12:14 ఏముంది అక్కడ? వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షమాయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకొనిది గనుక నేను వారిని నాశనము చేయను. మంచి మాట. తగ్గింపు గలవారిని దేవుడు నాశనము చెయ్యడు. తగ్గింపు కలవారిని దేవుడు నష్టానికి అప్పగించడు. తగ్గింపు కలవారిని దేవుడు అన్యాయము చెయ్యడు, అన్యాయానికి గురి కానివ్వడు. తగ్గింపు కలవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. అర్థమవుతుందా? తగ్గింపులో ఎంత గొప్ప శక్తి ఉందో. తగ్గింపు తగ్గింపు తగ్గింపు. వారు తమ్మును తాము తగ్గించుకున్నారు గనుక నేను వారిని నాశనం చేయను, వారికి నష్టాన్ని కల్పించను, వారు నశించిపోయే విధంగా నేను చెయ్యను. సోదరుడా, నువ్వు నాశనం కాకుండా నష్టాన్ని చూడకుండా ఉండాలి అంటే తగ్గింపు కలిగి ఉండు. దేవుని ఉగ్రత, దేవుని కోపము తగ్గింపు గల వారి మీద ఉండదు. కానీ గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచివేస్తాను దేవుడు చెప్పాడా? అణిచివేస్తాడు. పనికి రాకుండా చేస్తాడు, ప్రతిఫలం లేకుండా చేస్తాడు, ప్రయోజనం లేకుండా చేస్తాడు. నీ వల్ల ఏ ఉపయోగం లేకుండా దేవుడు చేస్తాడు. గర్వం వల్ల నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో విజయం లేకుండా పోతుంది గర్వం వల్ల. ఈరోజు ఒకవేళ కష్టపడుతున్నా, వ్యాపారం చేస్తున్నా, ప్రయాసపడుతున్నా, చదువుతున్నా, ఏం చేస్తున్నా అందులో విజయాన్ని నువ్వు చూడలేకపోతున్నట్లయితే బహుశా నీలో గర్వానికి చోటిస్తున్నావేమో. ఆ గర్వం వల్లే నీ జీవితంలో విజయాన్ని నువ్వు చూడలేకపోతున్నావేమో. గర్వం గలవాడు ఎవరి మాట వినడం. ఎందుకని? నేనే మేధావిని అనుకుంటాడు. గర్వం గలవారిని మనం సరి చేయలేం. ఎందుకని? నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. గర్వం గలవారికి మనం ఏమీ చెప్పలేం. కారణం ఏమిటంటే వాళ్ళే అందరికీ చెప్తూ ఉంటారు కనుక. ఒకటి కాదు, గర్విష్ఠుల గురించి మాట్లాడో పెద్ద పుస్తకం రాయొచ్చు. సో ఎప్పుడైతే తగ్గించుకున్నారో దేవుడు అంటున్నాడు, వారిని నేను శిక్షించను, వారిని నాశనం చేయను, వారి మీదకి నా ఉగ్రత రాదు, వారిని నేను కనికరిస్తాను. తగ్గింపు కలిగి ఉంటే కనికరించబడతావు. తగ్గింపు కలిగి ఉంటే రక్షించబడతావు. తగ్గింపు కలిగి ఉంటే హెచ్చించబడతావు. తగ్గింపు కలిగి ఉంటే దేవుని దీవెనలు పొందుకుంటావు. మరి 14వ వచనంలో ఏముంది? అతడు తన మనస్సు యెహోవాను వెతుకుట యందు నిలుపక చెడు క్రియలు చేసెను. మరి 7:14 ఏముంది? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలి? ప్రార్థన చేసి నన్ను వెతకిన ఎడల, నా కోసము ఎదురు చూసిన ఎడల, నన్ను కోరుకున్న ఎడల. దేవుడు కోరుకుంటుంది ఏమిటి? మనం కోరుకోవాల్సింది డబ్బును కాదు,
మనం కోరుకోవాల్సింది అందచందాలు కాదు, మనం కోరుకోవాల్సింది ఆస్తిపాస్తులు కాదు, మనం కోరుకోవాల్సింది సుఖభోగాలు కాదు, మనం కోరుకోవాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు. మనం కోరుకోవాల్సింది దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి తనకివ్వబడిన బొమ్మని తయారు చేస్తున్నాడు. ఆ బొమ్మని తయారు చేస్తున్నప్పుడు, ఆకారం చేస్తున్నప్పుడు, సాధారణంగా బొమ్మలు మీరు చూసారో లేదో, వెనకాల ఏ షేప్ ఉండదు, వెనకాల ఫ్లాట్గా ఉంటుంది, ఫ్రంటే ఆకారం ఉంటుంది, బ్యాక్ సైడ్ ఆకారం ఉండదు. ఆ బొమ్మను ఆర్డర్ ఇచ్చారట, బొమ్మను చేస్తున్నాడట, వెనకాల కూడా చేస్తున్నాడు. ఆ బొమ్మ ఆర్డర్ ఇచ్చిన వాడు తొందర చేస్తూ, ఏమయ్యా త్వరగా చేయవయ్యా అని చెప్పండి. చేస్తానండి, నేను కాస్త ఏదైనా చేస్తే కాస్త జాగ్రత్తగా చేస్తాను, నీట్గా చేస్తాను, కాస్త ఒబ్బిడిగా చేస్తాను, తొందర చేయమాకని చెప్పేసి ఫ్రంట్ చేస్తున్నాడు, చక్కగా వెనుక చేస్తున్నాడు. ఈ వెనుక చేస్తున్న సంగతి ఆర్డర్ ఇచ్చిన అతనికి తెలియదు. ఒక 1 వీక్ అయిన తర్వాత వస్తే మొత్తం ముందంతా అయిపోయింది, మరి ఇచ్చేసాయి, పంపించేసాయి అని చెప్పంటే, ఆగండి సార్ ఇంకొక 2 days పడుతుంది అన్నాడు. ఎందుకయ్యా అంటే, వెనక భాగం కూడా నేను చెయ్యాలి కదా. నీకేమైనా పిచ్చయ్యా? ఏమిటండి అంత గట్టిగా మాట్లాడుతావు? పిచ్చి అంటారు ఏమిటి? లేకపోతే ఏమిటయ్యా, అందరూ ముందే కదా చూసేది, నువ్వు వెనకాల చేస్తానంటావేమిటి? అందరూ ముందే చూస్తారు కానీ మా యేసయ్య వెనక కూడా చూస్తాడండి, ఆయన కోసమే నేను చేస్తున్నా. ఎంత మంచి మాట అండి అది. వీళ్ళెవరో తెలుసా? ఈ లోకంలో పేదవాళ్లే కానీ దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులో. ఎందుకని? యోసేపు ఆ ఇంట్లో పనివాడే గాని నా దేవుడు నేను చేసే పని చూస్తున్నాడు అని గ్రహింపు గలవాడు కాబట్టి తాను చేసిన ప్రతి పని బహు జాగ్రత్తగా చేశాడు. కాబట్టే అతడు చేసిన ప్రతి పని ఏమైందట? సఫలీకృతమైందట. ఏది పట్టుకుంటే అది సక్సెస్ అయిందట. ఎందుకని? దేవుడు చూస్తున్నాడు అని గ్రహింపు గలవాడు కాబట్టి. సహోదరా, సహోదరి, నువ్వు చిన్ని ఉద్యోగాలు చేస్తున్నావేమో, ఇళ్లల్లో పని చేస్తున్నావేమో, కూలి పని చేస్తున్నావేమో, మరి ఇంకా ఏదైనా పని చేస్తున్నావేమో, నువ్వు ఏది చేసినా దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు మాత్రం మర్చిపోవద్దు. ఆ పనిని చూసి నీకు ప్రతిఫలం ఇచ్చేది మీ ఇంట్లో ఉన్న బాస్ కాదు, నీ ప్రతి పనికి ప్రతిఫలం ఇచ్చేది అసలు సిసలైన బాస్ అక్కడున్నాడు. ఆయనే నీకు సరైన ప్రతిఫలాన్ని ఇహమందును పరమందును ఇస్తాడు అనే గ్రహింపు కలిగి మనం పనులు చేయాలి. సో మనం ఎవరి కొరకు పని చేయాలి, ఎవరిని వెతకాలి? బైబిల్ సెలవిస్తుంది ఏమని? అతడు యెహోవాను వెతకలేదు. He did not seek the face of God. దేవుణ్ణి వెతకలేదు, దేవుని యొక్క చిత్తాన్ని వెతకలేదు, నీతిగా యథార్థంగా జీవించే జీవితాన్ని వెతకలేదు. మరి ఏమైపోయాడట? బైబిల్ సెలవిస్తుంది అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపు కొనక, యెహోవాను వెతకుటయందు నిలుపు కొనక ఏం చేశాడు? చెడు పనులు చేశాడు. మనం యెహోవాను వెతికేవారమైతే, ఏ పని చేస్తున్నా ఆ పనిలో యేసయ్యను మనం చూడగలిగితే మనం విజయాన్ని సాధిస్తాం. దేవుణ్ణి మనం చూడగలిగితే, ఆ పాప దగ్గరికి వచ్చి, మరి నువ్వు పాకి పని చేస్తున్నావు కదా, పాచి పని చేస్తున్నావు కదా, మాట ముందు మా దేవుడు గొప్పోడు అంటావు కదా, రాజులకు రాజు అంటావు కదా, ఐశ్వర్యవంతుడు అంటావు కదా, మరి ఆయన నీకు తండ్రి అయితే ఏమిటి నీ జీవితం? ఏమిటావు జీవితం? అప్పుడు అంటుందాం ఏమని? నేను పాచి పని చేస్తున్నా. ఎవరు చెప్పారు మీకు? నేను పాచి పని చేయట్లా. మరి ఏం చేస్తున్నావు? నా తండ్రికి కావలసిన పాత్రలు నేను క్లీన్ చేసి శుభ్రం చేసి భోజనం కోసం పెడుతున్నా. నేను చేస్తున్నది క్లీనింగు నా తండ్రి కోసం. తండ్రి కోసం క్లీన్ చేసినప్పుడు పాచి పని కాదు. ఏ పని అవుతుంది? అది మంచి పని అవుతుంది. ఎంత మంచి ఉద్దేశం, ఎంత మంచి ఆలోచన. మనం ఏ పని చేసినా దేవుని మహిమార్థమే చేయడం, ఏ పని చేసినా ఆయన పేరట చేయడం ఎంత గొప్ప ధన్యత. కాబట్టి నిర్లక్ష్యంగా పని చేయొద్దు, ఇష్టం వచ్చినట్టుగా పని చేయొద్దు. ప్రతి పనిలో దేవుణ్ణి వెతుకుదాం, ప్రతి ప్రయాణంలో దేవుణ్ణి కలిగి ఉందాం, తత్ఫలితంగా విజయాన్ని చూద్దాం. అలా కాని పక్షంలో, దేవుణ్ణి వెతకపోతే, నీ ఉద్యోగంలో దేవుణ్ణి కలిగి ఉండకపోతే నువ్వు చెడిపోయిన పనులు చేస్తావు. నీ ఉద్యోగంలో చెడు పనులు చేస్తావు, నీ సంపాదనలో చెడు పనులు చేస్తావు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ చెడ్డ పనులు చేస్తావు. ఎందుకని? ఆ పనుల్లో నువ్వు యెహోవాను చూడవు గనుక, ఆ పనుల్లో యెహోవాను నువ్వు చూడలేవు గనుక. ఇంకా సింప్లిఫై చేయమంటారా? పొతేఫరు భార్య వచ్చి యోసేపు అందగాడుగా ఉన్నాడని రా పాపం చేయి అని అంటే
యోసేపు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? చూస్తారా మాట 39వ అధ్యాయము. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి, ఎవరికి ఏమంటున్నాడు? మిసెస్ పొతిఫరు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నేనేం మాట్లాడుతున్నానో మన ఇద్దరి మధ్య దేవుడు ఉండి మరీ చూస్తున్నాడు. ఈ దేవుని ఎదుట నేను పాపము చెయ్యలేను. అక్కడి నుంచి ఏం చేశాడు? పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? అక్కడ ఉన్న సిచ్యువేషన్లో యోసేపు ఎవరిని చూశాడు? చెప్పండి, ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూశాడు. నా దేవుని ఎదుట నేను ఎలా పాపం చేయగలను? He sought the face of God. అక్కడ దేవుని యొక్క ముఖాన్ని చూడగలిగాడు, అక్కడ దేవుని సన్నిధిని చూడగలిగాడు. కాబట్టే పాపము చేయడానికి అన్ని విధాలుగా అవకాశం ఉన్నప్పుడు, పాపము చేయడానికి అన్ని విధాలుగా ఛాన్సెస్ ఉన్నప్పుడు, చూసేవాళ్ళు లేనప్పుడు, బయటపడడానికి ఛాన్సే లేనప్పుడు, అతడు చేయడం ఈజీ అయినప్పుడు ఎవరిని చూశాడు? అక్కడ ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి విరోధముగా నేను ఎలా చేయగలను? అక్కడ ఎవరిని చూశాడో? దేవుని చూశాడు. చెల్లెళ్ళో, తమిళ్లో పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, పాపము చేయడానికి సైతాను ప్రేరేపించినప్పుడు, ఎవరు చూసేవారు లేరని, బయట పడదని సైతాన్ని మభ్యపరిచినప్పుడు అక్కడ నువ్వు దేవుణ్ణి చూడగలగాలి, అక్కడ యెహోవాను చూడగలగాలి. ఆ రోజు యోసేపు అక్కడ దేవుణ్ణి చూశాడు. నా దేవుని ఎదుట హౌ కెన్ ఐ కమిట్ దిస్ సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై గాడ్? యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. హి ఈజ్ విత్ మీ. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకు విరోధంగా ఆయన ఎదుట నేను ఎలా పాపం చేయగలను? ఎంత అద్భుతమైన పాఠం అండి. ఎవరైతే యెహోవాను కలిగి ఉంటారో, ఎవరైతే ప్రతి కండిషన్లో, ప్రతి సిచ్యువేషన్లో యెహోవాను చూస్తారో, ఆయన నాతో ఉన్నాడు అని గ్రహిస్తారో, వారు చెడు మార్గమున వెళ్ళలేరు, చెడుతనమును కనపరచలేరు. బైబిల్లో ఉంది, అతడు యెహోవాను వెతకక చెడు పనులు చేశాను. యెహోవాను వెతకకపోతే, యెహోవాను నువ్వు చూడకపోతే, యెహోవా ఉన్నాడు అనే గ్రహింపు నీకు లేకపోతే నువ్వు ఏ పాపిష్టి పనైనా చేయగలవు, ఎంత హీనమైన స్థితికైనా దిగజారిపోగలవు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరా, వెతుకుతున్నావా దేవుణ్ణి? ప్రతి చోట పనిచేస్తున్నప్పుడు నా దేవుడు నాకున్నాడు, ఆ పనిలో దేవుణ్ణి చూస్తున్నావా? ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పి గ్రహింపు కలిగి సైతాను తీసుకొచ్చే శోధనలను, శరీర ఈచ్ఛలను జయించగలుగుతున్నావా? మొదటిగా తగ్గింపు, రెండోదిగా ప్రార్థన, మూడోదిగా వెతుకుట, నాలుగోదిగా ఏంటంట? విసర్జించుట. ఏమిటి విసర్జించాలి? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడచిన ఎడలా. ఇంతుంది స్టోరీ. ఒక వ్యక్తి ప్రార్థనకు జవాబు రావాలంటే ఆ జవాబు ముందు 4 స్టెప్పులు మనం పాస్ అవ్వాలి. ఏమిటి ఆ 4 స్టెప్పులు లేక 4 ఎగ్జామ్స్? ఏమంటున్నాడు? ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా. చెడు మార్గాన్ని విడిచిపెట్టకుండా, చెడుతనాన్ని విడిచిపెట్టకుండా, చెడ్డ అలవాట్లను మానివేయకుండా, చెడిపోయిన వారితో తిరగడం మానకుండా, చెడు స్నేహాలు మానకుండా, చెడు చూపులు మానకుండా, చెడు తలంపులు మానకుండా, చెడు సంపాదన మానకుండా, అక్రమ సంబంధాలు మానకుండా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఎంతో భక్తిగా తోత్రం అన్నంత మాత్రాన దేవుడు చూద్దాం అండో. అర్థమైందా? నువ్వు మొదటిగా తగ్గించుకోవాలి, రెండోదిగా ప్రార్థించాలి, మూడోదిగా దేవుణ్ణి అన్ని విషయాల్లో వెతకాలి. ఆ తర్వాత నీకున్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. చెడు మార్గము అనుందా? చెడు మార్గములు అనుందా? ఏముంది బైబిల్లో? ఏముంది బ్రదర్?
మార్గము ఉందా, మార్గములు ఉందా? అంటే అర్థం ఏమిటి? ఎన్నుంటే అన్ని. నీలో ఎన్ని చెడు అలవాట్లుంటే అన్ని. కొంతమంది భలే మాట్లాడతారులే, అన్న నేను గుట్కాలు మానేశానన్నా. ప్రభువుకు స్తోత్రం. సిగరెట్లేనన్నా జువ్వులు లాగుతా ఉన్నాయన్నా, నా పళ్ళు జువ్వులు లాగుతున్నాయన్నా. గుట్కాలు మానేశానన్నా, కానీ జువ్వులు లాగుతున్నాయి కాబట్టి ఇంక సిగరెట్లు పట్టుకున్నానన్నా. ఏమన్నా? నేను ఇంతకుముందు బాటిల్లో పోసుకొని విషం తాగేవాడినన్నా, ఇప్పుడు దోశల్లో పోసుకొని తాగుతున్నానన్నా. నువ్వు ఎలా తాగినా అది విషమేనన్నా. నీకు మూడిందన్నా, నువ్వు చస్తావన్నా. బైబిల్లో ఏముంది? ఏదో ఒక చెడు అలవాటు. మనలో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు. నేను సినిమాలు తెగ చూసేవాడినండి, అన్ని పాపిష్టి సినిమాలే చూసేవాడినండి. ఇప్పుడు చూడడం మానేశా. మా మమ్మీ మా డాడీ పడుకోనంతసేపు. ఏమిటి ఏమిటి? అంతకుముందు డైరెక్ట్గా చూసేవాడిని సినిమాలు, మా ఇంట్లోనూ ఇంటి బయట. ఇప్పుడు అలా మానేశా. మరి ఇప్పుడు ఎలా చూస్తున్నావు? మా మమ్మీ మా డాడీ పడుకునేంత వరకు టీవీ ఆన్ చేయనన్నా నేను. మరి ఆ తర్వాత మన ఇష్టం కదన్నా. మరి అప్పుడేమైందన్నా? నా అన్నా ఇంతకుముందు 4 పెట్టెలు కాల్చేవాడిని సిగరెట్లు, మరి ఇప్పుడు మారిపోయానన్నా. అవునా? చాలా సంతోషం. మరి ఇప్పుడు ఒక పెట్టె కాలుస్తున్నానన్నా. మార్పా? బైబిల్ సెలవిస్తుంది, చెడు మార్గములు అన్నిటినీ, కొన్నిటిని కాదు. ఉన్నారా మన మధ్య ఎవరైనా కొన్నిటిని మాత్రమే మానేసిన వాళ్ళు, కొన్ని అలవాట్లను విడిచిపెట్టిన వాళ్ళు, కొన్ని తప్పులు మాత్రమే మానేసి విడిచిపెట్టిన వాళ్ళు, మిగిలిన వాటిని ఉండనిస్తున్న వారు ఉన్నారా? బైబిల్ దాన్ని ఒప్పుకోదు. అన్నిటినీ విడిచిపెట్టాలి. మీకు అర్థమయ్యే విధంగా చదువుతాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నా. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు. వింటున్నారా? ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందా? నువ్వు తాగడం మానేశావు, తిరగడం మానేశావు, సిగరెట్లు కాల్చడం మానేశావు, అది మానేశావు, ఇది మానేశావు. అన్నీ మానేసిన తర్వాత రాత్రి 10 గంటలు అయిపోయిన తర్వాత టీవీ ముందు కూర్చుని బూతు సినిమాలో లేకపోతే బూతు సీన్లో కూర్చుని చూస్తున్నావంటే అది చాలు. నీవు చేసినవన్నీ కార్యాలన్నీ కూడా పుష్కాకి. 6 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులకు మీకు 97 మార్కులు, 95 మార్కులు, 99 మార్కులు. 5 సబ్జెక్టుల్లో మీరే స్టేట్ ఫస్ట్. లెక్కల్లో మాత్రమే 29 మార్కులు. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటారు బ్రదర్? స్టేట్ ఫస్టే అంటారా? మరి ఏమంటారు? మీ పేరు లేక మీ నెంబరు న్యూస్ పేపర్లో పడుతుంది అంటారా? మరి ఏమని ముద్రిస్తారు మిమ్మల్ని? 5 సబ్జెక్టులో స్టేట్ ఫస్ట్ కదా అని చెప్పి పాస్ చేస్తారా? చెయ్యరు. మరి ఏం చేస్తారు? ఫెయిల్డ్ అని ముద్రిస్తారు. నువ్వు ఈ సబ్జెక్ట్లో పాస్ అయ్యేంత వరకు నువ్వు పాస్ అయిన 5 సబ్జెక్టులు లెక్కలోకి రావు. దేవుడు చెప్తున్నాడు, చెడు మార్గములన్నిటినీ విడవలసిందే. నువ్వు కొన్నిటిని విడిచిపెట్టి తృప్తి పడుతున్నావు. చాలా మార్పు వచ్చింది అనుకుంటున్నావు. బకెట్ నిండా నీళ్లు పట్టుకెళ్ళావు, స్నానం చేద్దాము లేకపోతే బాత్రూమ్కి పట్టుకెళ్ళావు. ఎక్కడో చిన్న రంధ్రం ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి టవల్ తెచ్చుకుని, లోపలికి వెళ్ళి సోపు తెచ్చుకుని, లోపలికి వెళ్ళి అన్నీ తెచ్చుకుని రెడీ అయ్యేసరికి చూసుకుంటే బకెట్లో నీళ్లు లేవు. ఏమైంది? ఒక్క రంధ్రము చాలు నువ్వు సిద్ధపరుచుకున్నదంతా కూడా నీకు కాకుండా చేయడానికి. ఒక్క పాపము చాలు నువ్వు చదువుతున్న చదువు వ్యర్థం చేయడానికి, నీ ఉద్యోగాన్ని వ్యర్థం చేయడానికి, నీ కాపరాన్ని వ్యర్థం చేయడానికి, నీ బ్రతుకును వ్యర్థం చేయడానికి. ఒక్క పాపము అనే రంధ్రము చాలు నువ్వు సమకూర్చుకున్నదంతటినీ కూడా నీకు కాకుండా చేయడానికి. దేవుడు అంటున్నాడు ఏమని?
నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు. నెంబర్ 1, గర్వానికి చోటివ్వద్దు, నాశనం కావద్దు. నెంబర్ 2, వారు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నెంబర్ 3, వారు నన్నే వెతకాలి, ప్రతి చోట నన్నే కలిగి ఉండాలి. నెంబర్ 4, చెడు మార్గములన్నిటినీ విడిచిపెట్టాలి. ఇదంతా చేస్తేనట ఆకాశము నుండి దేవుడు వారి ప్రార్థనను విని వారి దేశమును ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాడు. దేవుడు నీకు జవాబు ఇవ్వాలన్నా, నీ కుటుంబాన్ని ఉద్ధరించాలన్నా, నీ కంపెనీని ఉద్ధరించాలన్నా, నీ వ్యాపారాన్ని దీవించాలన్నా ఒకే ఒక్క మార్గం. ఏమిటది? చెడు మార్గములన్నిటినీ విడిచిపెట్టడం. ప్రతి విషయంలో, ప్రతి పనిలో దేవుడు చూస్తున్నాడు అనే భయము, భక్తి కలిగి జీవించటం. ప్రతి సమయంలో ఆయన సహాయాన్ని కోరుకుంటూ ముందుకు సాగడం. అన్ని చోట్ల తగ్గింపు తత్వాన్ని కనపరచడం దేవుడు కోరుకుంటున్న ఆత్మీయత. ఈ 4 విషయాల్లో ఎక్కడైనా మనం ఫెయిల్ అయిపోయావేమో, ఈ 4 విషయాల్లో ఎక్కడైనా మనం తప్పిపోయావేమో, ఎందుకు మనల్ని మనం పరిశీలించుకోకూడదు? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాట్లాడడంలో నీకు సాటి ఎవరు నాయనా? నాశనానికి ముందు గర్వం వెళ్తుంది కదా అయ్యా, ఆ గర్వపు ఛాయలు కూడా మా దగ్గరకు రావడానికి వీల్లేదు. మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, జీవిత విధానంలో, నడకలో, పడకలో, కూర్చునే విధానంలో మాలో గర్వాన్ని ఏ మాత్రం దగ్గరకు రానివ్వకండి. దీనత్వము, తగ్గింపు తత్వము, వినయము మాకు నేర్పించండి. ప్రార్థించే తత్వము, ప్రార్థన మీదే ఆధారపడి జీవించే కృప దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో నిన్నే చూసే భాగ్యము, నిన్నే కలిగి ఉన్న కృప దయచేయండి. చెడు మార్గములన్నిటినీ, చెడు తరమంతటినీ, అలవాటులన్నిటినీ విడిచిపెట్టి ప్రభువా నిన్నే కలిగి జీవించే కృప, నీ ద్వారా దర్శించబడిన మేము హెచ్చించబడే భాగ్యము పొందుకునే నాయన ఆశీర్వాదం దయచేయమని, విన్న వాక్యాన్ని ఇక నుంచైనా క్రియల్లో పెట్టే శక్తి ప్రతి ఒక్కరికి ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.